హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే మా ఫ్యామిలీ మొత్తం స్వర్ణగిరి వెళ్ళాము. అదేంటో ఏ టెంపుల్కి వెళ్ళినా మాకే ఇలా జరుగుతుంది. టైంకి వెళ్ళి దర్శనం అయితే బాగానే చేసుకుంటున్నాం, కానీ బయటకు వచ్చాక ఇలా జరుగుతుంది. అసలు ఏం జరిగిందో వీడియో పూర్తిగా చూడండి, మీకు తెలుస్తుంది. అలానే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ నుండి టెంపుల్ చూస్తుంటే అసలు సూపర్ కనిపించింది, కానీ ఫోన్లో వీడియో తీస్తుంటే అస్సలు రావట్లేదు, కానీ హైలైట్ కనిపించింది. సో ఇంకా లోనికైతే వెళ్ళాము. ఇంకా ఇదే ఎంట్రీ. ఇంకా ఎంట్రీ నుంచి ఇంకా లోనికి వెళ్ళాము. చాలా బాగుంది చూస్తుంటే. నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి. ఇక్కడ ఏంటి అంటే పార్కింగ్ కోసం అనేసి టికెట్ తీసుకున్నారు. చూడండి టెంపుల్ ఎంట్రీ ఇది. ఫ్రంట్ నుండి చూస్తుంటే అసలు ఆ లైటింగ్స్లో ఆ టెంపుల్ అసలు చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. చూడండి టెంపుల్ లైటింగ్స్తో అసలు ఎంత బాగుందో. లోపల ఇంకా చాలా బాగుంది, మీరు చూడండి ఫుల్ వీడియో. మా బావ వాళ్ళు కార్ పార్క్ చేస్తా అనేసి వెళ్ళారు. మేము ఇక్కడ దిగేసాము, వాళ్ళ కోసం అనేసి వెయిట్ చేస్తున్నాం. నా వెనకాల టెంపుల్ చాలా బాగా కనిపిస్తుంది అనేసి ఇంకా నేను వీడియో తీస్తున్నాను. ఈ స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. టెంపుల్ లోనికి వెళ్ళే ఎంట్రీలోనే ఇలా స్వామివారివి పాదాలు ఉన్నవి. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. నిజంగానే ఆయన పాదాలు అక్కడ వెలిసినట్టుగా ఉన్నాయి. అంత బాగున్నాయి, బాగా చెక్కారు, నీట్గా ఉన్నాయి. అసలు స్వామివారి పాదాలను దర్శించుకొని పైకి స్టార్ట్ అయినాం. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ ముందు వెళ్తున్నారుగా మా బావ పిల్లలు. ఇంకా వాళ్ళు ముగ్గురు పైకి ఒక 5 స్టెప్స్ ఎక్కిన తర్వాతకి అయ్యో డాడీ స్టెప్స్ లెక్క పెట్టడం మర్చిపోయినా అనేసి మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ లెక్క పెడుతూ పైకి వెళ్తూ ఉన్నారు. ఎన్ని స్టెప్స్ వచ్చినాయో నాకు తెలియదు, నేను అడగలేదు వాళ్ళని. మీరు ఎవరైనా ఆ స్టెప్స్ కౌంట్ చేస్తే కామెంట్ చేయండి ఎన్ని స్టెప్స్ ఉన్నాయో. పైకి వచ్చేసినాము. ఇంకా టెంపుల్ మొత్తం ఒకసారి చూసేయండి నా మాటలు వింటూ. సో ఈ టెంపుల్ గురించి చెప్పాలి అంటే యాదాద్రి దగ్గర నాచారం అనే ఊర్లో ఒక కొండ పైన ఈ టెంపుల్ని నిర్మించారు. ఈ టెంపుల్ క్లోజింగ్ టైం వచ్చేసి 9 o'clock. కరెక్ట్గా 9 o'clockకే వాళ్ళు క్లోజ్ చేసేసిళ్ళు. మేము టెంపుల్లోనికి వెళ్ళడమేమో లైటింగ్స్లో వెళ్ళాము, రావడమేమో మొత్తం చీకట్లో వచ్చేసినాము. ఫుల్ వీడియో చూడండి తెలుస్తుంది. దేవుడిని దర్శనం చేసుకుని బయటికి రాగానే 47 feetలతో హనుమాన్ మనకి దర్శనం ఇస్తాడు. చాలా బాగుంది. పక్కకి ఒక గంట ఉంది, కానీ గంట దగ్గరికి వెళ్ళేంత టైం లేకుండే వెళ్ళలేదు. టెంపుల్ని కూల్గా ఫుల్గా చూడడానికి వచ్చే వాళ్ళు అయితే సాటర్డే రాకండి, ఎందుకంటే సాటర్డే ఫుల్ రద్దీ ఉంటుందంట. అందుకే వీక్లో మిగతా డేస్లో ఎప్పుడైనా వచ్చి చూసుకొని వెళ్ళండి. అండ్ టెంపుల్ లోపలికి ఫోన్స్ అయితే నాట్ అలౌడ్. ఈ టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 5 to 12:30, మళ్ళీ 1:30కి ఓపెన్ చేసి నైట్ 9 PM క్లోజ్ చేసేస్తారు. 9 అయింది అని అంటే లైట్స్ మొత్తం ఆఫ్ చేస్తారు. మనుషులు ఉన్నారు లేరు ఏం చూడరు. ఎందుకంటే మాకు అలానే జరిగింది. ఫుల్ వీడియో చూడండి తెలుస్తుంది మీకు. ఒక కొలంలో స్వామివారు పడుకొని ఉంటారు కదా, అది ఇక్కడే. ఇందులో ఇంకా లోనికి వెళ్ళాము మేము. లోనికి వెళ్ళాక అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. ఇంకా లోనికి వెళ్ళాము. అలా 5 minutes అలా ఉన్నామో లేదో, ఇంకా అసలు అలా చూసామో లేదో అంతే. ఇంకా ఫొటోస్ దిగుదామనేసి అలా ఒకరి తర్వాత ఒకరేమో దిగుతూ ఉన్నాము, లైట్స్ ఆఫ్ చేసేసి ఇదేంటి ఇలా లైట్స్ ఆఫ్ చేసారు ఏంటి అనేసి అనుకున్నాం. కానీ అసలు రావడమే మేము లేట్గా వచ్చినాము. 9 కల్లా ఇంకా క్లోజ్ అంట టెంపుల్. ఇంకా మేము రావడమే 8:30 అలా అయిపోయింది, లేట్గా వచ్చినాము. ఇంకా లోనికి వచ్చాక అలా చూసాం కాసేపు. చూసినాక ఇంకా ఒకరి తర్వాత ఒకరు ఫొటోస్ దిగుదాము అనేసి అలా దిగుతూ ఉన్నాము. లైట్స్ ఫస్ట్ ఆఫ్ చేశారు. ఆఫ్ చేశాక అందరు ఫుల్గా అరిచేశారు, గోవిందా గోవిందా అంటూ అరిచేశారు. ఇలా 2 minutes అరిచిన తర్వాతకి మళ్ళీ లైట్స్ ఆన్ చేశారు. ఇదిగో ఇలా లైట్స్ ఆన్ చేసినాక మళ్ళీ అలానే అరిచేసారు. ఇంకా తర్వాతకి లైట్స్ రాగానే మా ఫ్యామిలీ ఇంకా ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉన్నారు. లైట్స్తో ఇంకా సంబంధం లేదు అన్నట్టుగా, ఫోన్ లైట్స్ ఉన్నాయి అన్నట్టుగా ఇంకా ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఇంకా దిగుతూ ఉంటేనే మళ్ళీ ఇంకా లైట్స్ ఆఫ్ చేసేసారు. మళ్ళీ ఇంకా ఫుల్గా అన్ని లైట్స్ ఆఫ్ చేసేసారు. మళ్ళీ అలా ఆఫ్ చేయగానే మళ్ళీ అందరూ ఫుల్గా అరిచేసారు. ఇంకా మళ్ళీ లైట్స్ ఆన్ చేస్తారేమో అనేసి వెయిట్ చేసాం, కానీ ఇంకా ఆన్ చేయట్లేదు. సర్లే అనేసి ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలనేసి లైట్స్ ఆఫ్ చేసిల్లా అనేసి ఇంకా మేము బయటికి స్టార్ట్ అయినాము.
ఇదంతా మేము లేట్గా రావడం వల్ల ఇలా అయిపోయింది. అందుకే ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు తొందరగా వచ్చేయండి. అంటే 6కి అలా వస్తే 8:30కి అలా వెళ్ళిపోవచ్చు. ఆ లోపు అన్నీ చూసుకోవచ్చు. మేము రావడమే 8:30కి అట్లా వచ్చినాము. అందుకే మాకు ఇలా అయింది. ఇంకా ఫోన్ లైట్స్ ఆన్ చేసుకొని పైకి వచ్చేసినాము. పైకి రాగానే ఇక్కడ అగరబస్తి అంట చాలా ఫేమస్ అంట. నాకు తెలియదు, మా ఆయన చెప్పిండు. అంటే దేవుడికి వేసిన పూలతో న్యాచురల్గా చేస్తారంట. కావాలి అనేసి ఈ బాక్స్ తీసుకున్నాడు. ఈ ఒక్క బాక్స్ 300 అంట. అంత బాగుంది, కానీ అలా అందరు ఉండగానే లైట్స్ ఆఫ్ చేయడం నాకు నచ్చలేదు. అందులో వాళ్ళది కూడా కరెక్టే, టైం కాగానే ఇంకా వాళ్ళు కూడా క్లోజ్ చేయాలి కదా, లేకపోతే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా. ఎగ్జిట్ దారి నుండి కిందికి వచ్చేసినాము. కిందికి వచ్చి ఇంకా మా వెహికల్స్ కోసం అనేసి వెయిట్ చేస్తున్నాము. మా బావ వాళ్ళు పార్కింగ్ ప్లేస్కి వెళ్ళారు వెహికల్ తీసుకురావడానికి. చూడండి, అసలు అంతమంది జనాలు వస్తూనే ఉన్నారు. చూస్తూ ఉంటేనే లైట్స్ చూడండి అలా అసలు ఎలా ఆఫ్ చేసేసారు. నాకైతే ఇది చాలా కోపం వచ్చింది, అస్సలు నచ్చలేదు నాకు. మరీ టైం అయిపోతే అలా వెళ్ళిపోవాలని లైట్స్ ఆఫ్ చేయడం ఏంటో ఏమో అసలు. ఇంకా మా వెహికల్స్ రాగానే మేము ఇంటికి స్టార్ట్ అయినాము. మధ్యలో ఆకలిస్తుంది అనేసి ఒక రెస్టారెంట్లో ఫుడ్ తిన్నాము. నాన్ వెజ్ ఏం కాదండి, వెజ్జే తిన్నాము. టెంపుల్కి వెళ్ళి నాన్ వెజ్ తిన్నారు అనేసి అలా ఏం అనుకోకండి. మా ఆయన, మా అక్క, పిల్లలు, నేను ఈ కార్లో వెళ్ళాము. ఇక్కడ ముందు కనిపించే వెహికల్ కూడా మాదే. అందులో మా బావ వాళ్ళు, ఇంకో అక్క, పిల్లలు అందులో వెళ్తున్నారు. మొత్తానికైతే స్వామివారి దర్శనం చేసుకుని అయితే ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళేసరికి 12 అట్లా అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.